నమస్కారం మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. మీరు ఎప్పుడెప్పుడు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న మీ ఇంటి వంట రానే వచ్చేసింది. సరికొత్త రుచులతో మీకు స్వాగతం పలుకుతుంది. మరి అవన్నీ తెలుసుకోవాలంటే ముందుగా మీ ఇంటి వంటని స్టార్ట్ చేయాలి కదా. లెట్స్ స్టార్ట్ మీ ఇంటి వంట. మీ ఇంటి వంట సిరీస్ స్పెషల్ లో భాగంగా మీకోసం జామున్ స్పెషల్ అప్పడాలు అలాగే నిల్వ అన్నంతో రకరకాల వంటల్ని తయారు చేసి చూపిస్తుంది. మరి ఈ రోజు ఏ గెస్ట్ ఎక్కడి నుంచి ఏ వంటలతో మన ముందుకు వస్తున్నారో చూద్దామా. ఈ రోజు మనం సైదాబాద్ లో ఉంటున్న కళ్యాణి వాళ్ళ ఇంటికి వచ్చాం. మరి కళ్యాణి గారు మన కోసం అద్భుతమైన వంటకాన్ని పరిచయం చేస్తాను అన్నారు. మరి చూద్దాం ఆ వంటకాలు ఎలా ఉంటాయో, వాటి టేస్ట్ ఎలా ఉంటుందో. ముందుగా అయితే కళ్యాణిని పరిచయం చేసుకుందాం. హాయ్ కళ్యాణి. హాయ్, వెల్కమ్ టు మీ ఇంటి వంట. థ్యాంక్ యూ. చాలా బాగున్నాయి ఫ్లవర్స్. థ్యాంక్ యూ. సో కళ్యాణి, ఎలా ఉంది లైఫ్? చాలా చాలా బాగుంది. చాలా బాగుందా? ఓకే, ఏం చేస్తూ ఉంటావు కళ్యాణి? నేను హౌస్ వైఫ్, బట్ క్రాఫ్ట్స్ తయారు చేస్తా ఉంటా, చిన్న చిన్న క్రాఫ్ట్స్. అవునా, చాలా ఇంట్రెస్టింగ్ కదా. క్రియేటివిటీ చాలా ఉండాలి దానికి. అయితే కళ్యాణికి చాలా క్రియేటివిటీ ఉంటుంది. ఆ క్రియేటివిటీని వంటలకు కూడా అప్లై చేస్తావా? ట్రై చేస్తుంటాను. ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చాలా బ్రహ్మాండమైన వంటలు నీ నుంచి వస్తాయని. ఓకే, తప్పకుండానా? ఓకే, మరి ముందుగా ఏ వంట పరిచయం చేస్తున్నావు? చిలకడ దుంప జామున్స్. చిలకడ దుంప జామున్స్. ఓకే, మరి చూద్దాము. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఉడికించి పెట్టుకున్న చిలకడ దుంప, పంచదార, మైదా పిండి, నూనె, ఫుడ్ కలర్. సో కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, ముందు ఏం చేయాలి? ఒక బౌలా. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం? ఈ చిలకడ దుంపను తీసుకొని దీన్ని పొట్టు తీసేసి మ్యాష్ చేసుకుందాం. సో బాగా ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకోవాలి. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది చిలకడ దుంపతో గులాబ్ జామున్? అందరూ నార్మల్ గా గులాబ్ జామున్ చేస్తుంటారు కదా, ఒకసారి ఆలూతో ట్రై చేద్దామని చేశాను. కానీ ఆలూ స్వీట్ గా ఉండదు కదా, అంత బాగా రాలేదు. స్వీట్ గా రావాలంటే చిలకడ దుంపతో చేస్తే బాగుంటుందని థాట్ వచ్చింది. అందుకే మళ్ళీ ఒకసారి ట్రై చేశాను, ఇది సక్సెస్ అయింది. ఓకే, ఇదంతా బాగా కలవాలన్నమాట. అంటే మరి మనకి మామూలు గులాబ్ జామున్స్ రెగ్యులర్ గా చేసుకున్నప్పుడు ఏంటంటే పౌడర్ లా ఉంటుంది కదా, సో అలాంటి స్మూత్ గా వస్తాయి. మరి ఇది ఎలా ఉంటుంది? స్మూత్ గా. ఇది కూడా కొంచెం మైదా వేస్తాం దీంట్లో, చాలా స్మూత్ గా వస్తాయి. ఓకే, ఇంకేంటి హాబీస్ ఏంటి కళ్యాణి? ఇంకా చిన్న బాబు ఉన్నాడు, వాటితోనే సరిపోతుంది నాకు. అవునా? ఓకే. జీ తెలుగులో చిన్న వంటలు చూస్తా ఉంటాను, ప్రయోగం చేస్తా ఉంటాను. మా అత్తగారికి పెడతాను. ఫస్ట్ చూసినావు కదా, బిర్యానీ స్పెషల్, ఆవకాయ స్పెషల్ ట్రై చేస్తాను కూడా ఇంట్లో. అన్ని మొత్తం సీజన్ తగ్గట్టు మొత్తం అన్ని కూడా ఇస్తున్నాం మేము. సో అన్ని ఖచ్చితంగా చూసి అందరూ ప్రిపేర్ చేయాలన్నమాట. సో చూసా కదా, నీ ఓన్ వంటలు కూడా ఇప్పుడు అందరూ చూస్తున్నారు. మ్యాష్ చేస్తాం కదా, దీనిలో ఒక 3 స్పూన్స్ మైదా. మనం క్వాంటిటీ ఏమన్నా దీనికి చూసుకోవాలా? అవసరం అలా ఏం లేదు, దీన్ని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిపోవాలి. సో మరి నువ్వు జాబ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఏం లేదా? నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ మా హస్బెండ్ కి ఇష్టం లేదు జాబ్. ఇంకా తను వద్దన్నారు. మరి ఇంట్లో ఉంటే సో నువ్వు ఈ క్రాఫ్ట్స్ చేసుకోవడము, బాగా ఆడించుకోవడము, టీవీ చూడడం సరిపోతుంది చేసుకోవడం. మా జాయింట్ ఫ్యామిలీ, ఇంకా జాయింట్ ఫ్యామిలీలో ఉన్నారంటే నిజంగా గ్రేట్. కానీ చాలా సరదాగా ఉంటది మా ఫ్యామిలీ. అవునా? ఎవరెవరు ఉంటారు జాయింట్ ఫ్యామిలీ మీది? మా అత్తగారు, మామగారు, మా అక్క, బావగారు, వాళ్ళ పిల్లలు, మేము. ఓకే, మొత్తం పిల్లలతో చాలా సందడిగా ఉంటది. ఓకే, బాగా మిక్స్ అయిపోయినట్టు కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాము? ఫస్ట్ ఆయిల్ వేట్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ వేసుకోవాలి. ఇంకొక దాని మీద షుగర్ పాకం పట్టుకుందాం. ఓకే, ఒక 2 కప్స్ షుగర్ వేసుకుందాం. వాటర్ పోసుకుందాం. ఈ లోపల మనం ఉండలు చేసుకుంటాం. ఓకే, చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలా? ఇవి మనకు స్మూత్ గా ఉంటాయి కదా, అంటే ఇవి కూడా మనం ఆయిల్ లో వేసిన తర్వాత కొంచెం పొంగుతాయా? కొంచెం పొంగుతాయి. దానికైతే బ్రేక్స్ వస్తూ ఉంటాయి, దీనికి ఎక్కడ కూడా బ్రేక్స్ రావు. సో జాయింట్ ఫ్యామిలీ కదా మీది? అవునండి. ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటారు మీరు? మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్తూ ఉంటారు? ఎక్కడికి వెళ్ళిన ఫ్యామిలీ మొత్తం వెళ్తాము. ఎక్కువ శ్రీశైలం, మహానంది, తిరుపతి పుణ్యక్షేత్రాలు ఎక్కువ తిరుగుతూ ఉంటారు. రీసెంట్ గా వెళ్ళింది ఎక్కడికి? శ్రీశైలం వెళ్ళాము, లాస్ట్ వీక్ వెళ్ళాము. అవునా? ఓకే. సో మీ అక్క కూడా హౌస్ వైఫా లేకపోతే? తను కూడా హౌస్ వైఫేనా? బోల్ టైం ఉంటుంది అనిపిస్తుంది నాకు చక్కగా ఇద్దరికి. ఇంకా పిల్లలతోనే టైం పాస్ అయిపోతుంది. చిన్న పిల్లలు, ఒక పాప స్కూల్ కి వెళ్తుంది, మిగతా ఇద్దరు ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు చేసే అల్లరికి సరిపోతుంది టైం. అవునా? బాబు కదా? బాబు. ఏం పేరు బాబు పేరు? అంశుల్. దాని మీనింగ్ ఏంటి? శివుడు.
శివుడా? ఓకే. యాక్చువల్ గా శ్రీశైలం వెళ్ళి వచ్చేసరికి నాకు బాబు పుట్టాడు, అందుకని ఆ పేరు పెట్టి శివుడి పేరు పెట్టుకున్నారా? ఒక కళ్యాణి వేద్దామంటా. ఓకే. చూద్దామా? ఇంకా కలర్ రావాలా ఇవి? అవి కొంచెం బ్రౌనిష్ గా రావాలి. ఇంకా మనము ఇది చిలకడ దుంపతోటే కాకుండా వేరే దాంతో చేసుకోవచ్చా? పాలపొడితో కూడా తయారు చేసుకోవచ్చు. పాలపొడితో కూడా తయారు చేసుకోవచ్చా? ఓకే. సేమ్ అలా అదే టేస్ట్ వస్తుంది. పాకము లేత పాకం వచ్చేస్తుంది, అందులో ఫుడ్ కలర్ వేసుకుంది. ఇంకా కలర్ రావాలి కదా? కొంచెం పాకం రెడీ అయింది, ఆఫ్ చేసేద్దాము. సో ఇంకా ఇవి రెడీ అవడమే ఆలస్యం మనకి. మామూలుగా మనకి మైదా అది అంటే తొందరగా అయిపోతుంది, ఇది కొంచెం టైం పడుతుంది. సో ఏది బాగా చేస్తావు కళ్యాణి నువ్వు? ఏ వంట బాగా అంటే ఏమి చేయను, అన్ని ఓకే బాగా చేస్తాను. అన్ని ఓకే ఓకే అనిపించుకునేటట్టు అనమాట. వాటిలో ద బెస్ట్ ఉంటుంది కదా ఖచ్చితంగా. గుత్తి వంకాయ కూర బాగా చేస్తాను. అవునా? ఓకే, కలర్ వచ్చేసాయి. చాలు కలర్ తీసేద్దాం అయితే. ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తుంది, తీసి ఇందులోకి వేసేద్దామా? బౌల్ పాకంలో వేసేస్తుంది. ఎంత సాఫ్ట్ గా అనిపిస్తున్నాయి చూస్తుంటేనే ఇవి. ఓకే, అయితే మనం బౌల్లోకి తీసేసుకుందాము. ఓకే, మరి రెడీ అయిపోయినాయి అయితే స్వీట్ పొటాటో. చూసారు కదండి, చిలకడ దుంప జామున్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. చిలకడ దుంప జామున్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా, షుగర్, ఫుడ్ కలర్, ఉడికించిన చిలకడ దుంప, ఆయిల్. తయారు చేసే విధానం: ముందుగా ఉడికించిన చిలకడ దుంపని తొక్క తీసి స్మాష్ చేసి దానిలో 3 టేబుల్ స్పూన్ల మైదా వేసి బాగా కలిపి చిన్న చిన్న బాల్స్ లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. కలిపి ఉంచిన మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లా చేసి డీప్ ఫ్రై లో వేసి వేయించాలి. ఈ లోపు వేరే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో 2 కప్పుల షుగర్ పోసి కొంచెం వాటర్ కూడా పోసి అది బాగా మరిగాక ఫుడ్ కలర్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై అయిన బాల్స్ ని పాకంలో వేసుకుని తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, చిలకడ దుంప జామున్ రెడీ.